శబరిమలలో అందరికి ఉన్న ప్రధానమైన సమస్య రూమ్ తీసుకుని స్టే చేయటం. నిజానికి చాలా మందికి ఉండే సమస్య రూమ్ తీసుకునే ప్రాసెస్ చాలా మందికి తెలియకపోవటం. ఇక్కడ రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలో నేను చెప్తాను, ఈ రీల్ ని సేవ్ చేసుకోండి. అయ్యప్ప సన్నిధానం పక్క నుంచి బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ కి ఒక దారి ఉంటుంది. కనిపిస్తున్న దారిలో స్ట్రైట్ గా వచ్చేస్తే లెఫ్ట్ సైడ్ లో రూమ్స్ బుకింగ్ ఆఫీస్ కనిపిస్తుంది. రూమ్స్ బుక్ అయిన వెంటనే ఇలాంటి రిసిప్ట్ ఒకటి ఇస్తారు. మనం స్టే చేయవలసిన బిల్డింగ్ నేమ్ అండ్ డీటెయిల్స్ కంప్లీట్ గా దాంట్లో ఉంటాయి, విత్ రీఫండ్ డీటెయిల్స్ తో సహా. రూమ్స్ ప్రైస్ వచ్చేసి 12 hours కి 500, 16 hours కి 950 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. ఇందులో ఉన్న బెనిఫిట్ ఏంటంటే రూమ్ లో స్టే చేసేది ఒకరైనా 10 మంది అయినా ఒకటే ప్రైస్. రూమ్ చెక్అౌట్ చేసిన వెంటనే మనం కట్టిన ఎక్స్ట్రా 650 రూపీస్ రీఫండ్ అయితే ఖచ్చితంగా చేస్తారు. రూమ్స్ ఆఫ్టర్నూన్ 4 o'clock అయితే అలాట్ చేస్తారు. నేను 16 hours స్టే చేశాను. పక్కనే ఉన్న అన్నదానంలో అయితే ఫుడ్ అయితే ట్రై చేశాను. ఫస్ట్ టైం ఇలాంటి ఫుడ్ అయితే టేస్ట్ చేయటం. గంజానం తిన్నాను కానీ ఈ టైప్ ఆఫ్ గంజానం ఫస్ట్ టైం టేస్ట్ చేయటం. వేడివేడి గంజానంలో స్పౌట్స్ గ్రేవీతో లెమన్ పిక్కల్ తో తింటే ఉందో చూడండి, ఎవరికైనా నరాలు జివ్వు అనాల్సిందే. అయ్యప్ప అన్నప్రసాదం అంటే ఆ మాత్రం ఉంటది. మరి రూమ్ తీసుకొని స్టే చేయడానికి 2 కారణాలు. ఒకటి, ఫుల్ స్ట్రెయిన్ అయిపోయాం కాబట్టి రెస్ట్ తీసుకోవడం కోసం. 2, అయ్యప్ప స్వామిని 1 కాదు 2 కాదు 3 సార్లు దర్శనం చేసుకోవడం కోసం. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ మీ గాజువాక కుర్రోడు.